హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయలండి. ఇవి బంగినమిల్లి కాదు, రసాలు కాదనమాట. సో వీటి పేరు మీద ఒక ఊరు ఉందంటండి. నాకు పెళ్ళి కాకముందు కూడా తెలియదు అనమాట. మా ఆయన నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తెచ్చేవాళ్ళండి. నాకు అప్పుడు తెలీదు. మా వారు సీజన్ ఫ్రూట్స్ అనేవి తప్పకుండా అయితే తీసుకొస్తారు. సో ఇవి సీజన్ లాస్ట్లో అయితే వస్తాయన్నమాట. సో ఈ మామిడికాయలు అనేవి తప్పకుండా అయితే తీసుకొస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో తొక్క పల్చగా ఉంటుంది, టెంకి కూడా పల్చగా ఉంటుంది. సీజన్ ఫ్రూట్స్లో ఏవి కూడా మిస్ అవ్వకుండా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. మా ఆయన అయితే కంపల్సరీగా తీసుకొస్తారనమాట. ఈ బాస్కెట్ వచ్చేసి 1600 పడిందండి. సో ఇవి వచ్చేసి ఉలవపాడు మామిడికాయలంట వీటి పేరు. ఆ ఊరిలోనే పండుతాయంట. ఆ ఊరు నుంచి అయితే వస్తాయంటండి, మన విజయవాడలో అయితే కాదు. సీజన్ ఎండింగ్లో అయినా వస్తాయంట. సీజన్ ఎండింగ్లోనే వస్తాయంట ఈ కాప్ అనేది. సో ఇది మిస్ అవ్వకుండా అయితే తీసుకొస్తారండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఇవి. ఒక ట్రైకి వచ్చేసి ఒక 35 అంటే 35 కాయలు వచ్చినాయి అనమాట. సో ఈ కాయలన్నీ కూడా తీసుకొచ్చారండి పెట్టేసి. సో పండే ఉంటాయి, సీజన్ ఎండింగ్లో కదా, పండే ఉంటాయి. వీటితో అయితే ఇక కోస్ అయితే చూపిస్తాను చూడండి. వీటిని చూడండి. మా పిల్లలు ఇక స్కూల్ నుంచి వచ్చేసారు, వాళ్ళకైతే పెడుతున్నాను. మా చిన్న బాబు అండి, ఎంత శుభ్రం చేసినా ఇంకా వాడు అలాగే ఉంటాడనమాట. సో కాయలు కోసేటప్పుడు నా చుట్టూనే ఉంటారు. చూసారు కదా, టెంకి చాలా పలచగా ఉంది. ముక్కలు చూడండి, ముక్కకే ఉంటుందన్నమాట. ఇంకా తోలు కూడా చాలా పలచగా ఉంటుందంట. సో నాకు తెలియదండి ఈ ఫ్రూట్స్ సంగతి. ఇక మా పిల్లలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి 4 ఇస్తే కనుక తింటాడు మా పెద్ద బాబు అయితే. మా ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అయితే ఎలా ఇచ్చినా తినేస్తారనమాట. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. మా రెండో బాబుకి హెల్త్ బాగోపోయినా మా కాయలు అంటే ఎంత ఇష్టమో, ఫ్రూట్స్ అంటే ఎంత ఇష్టమో అండి. సో చూడండి, నా చుట్టూనే ఉంటారు. ఫ్రూట్స్ కట్ చేసినా కానీ ఇక ప్లేట్లో వేసేసి మా రెండో బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను. కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అయిందండి, సో అందుకే అలా ఉన్నాడనమాట. చాలా ఇష్టం అండి. ఏది తిన్నా బాగుందని, చాలా బాగుంటేనే బాగుంది అని చెప్తాడనమాట. తొక్కతో సహా తినేయచ్చు అనమాట.